నరేంద్ర మోడీ గారు వైసీపీ సోషల్ మీడియాని కట్టింపు చేయాలి, చాలా స్ట్రాంగ్ ఉన్నట్టు మాట్లాడారు. అది చాలా ఇన్నర్ సర్కిల్స్‌లో జరిగిన మీటింగ్. ఏదైతే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అండమాన్ ఎంపీస్‌తో లంచ్ చిట్ చాట్‌లో కూర్చున్నట్టున్నారు. వైసీపీ సోషల్ మీడియా గురించి ఎందుకు మాట్లాడాల్సొచ్చింది? నిజంగా మాట్లాడారా? లేకపోతే అది యెల్లో మీడియా ప్రొపగండానా? ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మోడీ గారి స్టేట్మెంట్ లేదు. మోడీ మోడీ గారు బీజేపీ వాళ్ళతో మాట్లాడిన తర్వాత బీజేపీలో ఆ మీటింగ్ అటెండ్ అయిన ఒక అతను వచ్చి ప్రెస్ మీట్ పెట్టో లేదు, మాట్లాడిన కన్ఫర్మేషన్ లేదు. సో దీన్ని పేపర్లో పబ్లిష్ చేసి మరో లేదు, టీవీలో చూపించో లేదు, యూట్యూబ్లో దీన్ని ఒక మ్యాటర్గా చేసి సర్క్యులేట్ చేస్తున్నారు చూడండి. ఫస్ట్ వాళ్ళకి ఎక్కువ భయం ఉందంటారు. ఫస్ట్ వాళ్ళకి ఎక్కువ భయపడుతున్నారు. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాని చూసి వాళ్ళు భయపడుతున్నారు. రెండోది, ఒకవేళ మోడీ గారు చెప్పుంటే ఏంటి, చెప్పకపోతే ఏంటి, రెండు మాట్లాడుకున్నాం. అంటే ఎందుకు చెప్పుంటారు, చెప్తే అసలు చెప్పుంటే అంటే ఒక దేశ ప్రధాని, ఒక 11 సీట్లు వచ్చిన పార్టీ ఆ సోషల్ మీడియా అలా అనొద్దు. నేనేమంటానంటే దేశ ప్రధాని అనేది పక్కన పెడితే అవసరం అనుకుంటే చిన్న చిన్న ఎలక్షన్ క్యాంపెయిన్లు కూడా వెళ్తున్నారు ఆయన. సో వైఎస్ఆర్సీపీ విషయంలో అనలేదు అని చెప్పడానికి ఏం లేదు. కాకపోతే ఒక దేశ ప్రధాని వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా గురించి ఎంతలా మాట్లాడారు అంటే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఎంత స్ట్రాంగ్ ఉందని ఫీల్ అవ్వాలి. ఫస్ట్ పాయింట్. అసలు ఇక్కడ మీరు స్ట్రాంగ్ అనే దాని మీద కన్నా మీకు మాట్లాడాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడు కూడా వైసీపీ సోషల్ మీడియా బీజేపీని విపరీతంగా టార్గెట్ చేసిన ఎక్కడ అంశాలు లేవు. పోనీ ఎక్కడా కూడా మోడీని విమర్శించిన అంశాలు కూడా ఎక్కడ ఉండవు. ఇది ఇప్పుడు మోడీ బీజేపీని అన్నట్టు ఎందుకు తీసుకొచ్చారు ఆ ప్రొపగేషన్ నాకు కావాలి. ఆ విషయం మీరు క్లియర్గా చెప్పాలి ప్రజలకి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మోడీ గారు అనుండరు అనేది చాలా క్లియర్ సార్. ఒకవేళ అనుంటే నేనేమంటున్నానంటే ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న తమ మిత్రపక్షమైన టీడీపీని ఇరుకును పెడుతున్న వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా యొక్క పనితీరుని ఆయన మెచ్చుకున్నాడు అనుకోవాలి మనం. అంటే దాన్ని ధీటుగా ఎదుర్కోండి అని రాశారు అంతే. మీరు గుర్తుపెట్టుకోండి, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా తప్పు చేస్తుంది అనుకున్నాం. అంటే తప్పు చేయటం అంటే అసత్యాలను ప్రచారం చేస్తుంది అంటే ఒక ప్రధానమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఏం ఆన్సర్ చేస్తాడు, ఏం గైడ్ చేస్తాడు వీళ్ళకి? అసత్యాలు ప్రచారం చేసే వాళ్ళని అరెస్టులు చేయండి, కొత్త చట్టం తెండి, బయటికి రాకుండా చేయండి, ఇలా చెబుతారు. కానీ వాళ్ళు చెబుతున్న స్టేట్మెంట్ ఏమని చెబుతున్నారు, వైఎస్ఆర్సీపీ యొక్క సోషల్ మీడియా విభాగాన్ని ధీటుగా ఎదుర్కోండి అంటున్నారు. ధీటుగా ఎదుర్కోండి అన్నారు అంటే మీనింగ్ ఏంటి? ఇంత మీడియా మీ చేతిలో ఉండా కూడా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ముందు దిగదుడిపోయిపోయారు మీరు. మీ వల్ల కాటలా వాళ్ళేంటి అంత వాస్తవాలని అంత డైరెక్ట్గా ప్రజలకు చేరవేస్తున్నారు. ఒకవేళ అవాస్తవాలు అయితే అరెస్టులు చేస్తున్నారు కదా, అక్రమ అరెస్టులు జరుగుతున్నాయి. అండ్ ఒక ప్రధానమంత్రి మాట్లాడేటప్పుడు అవాస్తవాలను ప్రచారం చేసే వాళ్ళని అరెస్ట్ చేయమని చెబుతాడు. అరెస్ట్ చేయమని చెప్పట్లేదు కదా. వాళ్ళని ధీటుగా ఎదుర్కోండి అంటున్నారంటే ఏంటి? వీళ్ళు ప్రజల పక్షాన వాస్తవాలను బయటికి చాలా క్లియర్గా ప్రచారం చేయగలుగుతున్నారు. దాన్ని ఎదుర్కోలేకపోతే మనం ఆంధ్రప్రదేశ్లో అధికారానికి దూరం అవుతాము అనే భావన వచ్చినప్పుడు వచ్చే స్టేట్మెంట్ ఇది. సో మోడీ గారు అన్నారు అని సోషల్ మీడియా యాక్టివిస్టుల్ని, అమ్మో ఇది కేంద్రం దృష్టిలోకి కూడా వెళ్ళింది కాబట్టి మనం పోస్టులు పెడితే నేషనల్ ఇంటెలిజెన్స్ కూడా ఫాలో అవుతుండేది, మన మీద ఏమైనా కేసులు అవుతాయేమో, పెద్ద కేసులు అవుతాయేమో భయభ్రాంతులకు గురి చేసే విధంగా దీన్ని ఒక ట్రంప్ కార్డుగా వాడుకోవాలని ప్లాన్ చేశారు. కట్ చేస్తే దీన్ని యాక్చువాలిటీ చూస్తే మోడీ ఏమి వాళ్ళ అసత్యాలు ప్రచారం చేస్తున్నారు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని చెప్పలా, వాళ్ళని ధీటుగా ఎదుర్కోండి అన్నారు. దాన్ని ధీటుగా ఎదుర్కోండి అంటే మోడీ గారు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాని గౌరవించినట్లు, వాళ్ళ పనితీరును మెచ్చుకున్నట్టు, ఇంకా చెప్పాలంటే రేపు ఉదయం బీజేపీ వాళ్ళకు కూడా వైసీపీ సోషల్ మీడియాను చూసి నేర్చుకొని ఇలా చేయండి అని చెబుతారేమో, అలా భావించాలి. అంతేగాని దేశంలో టాప్ సోషల్ మీడియాస్లో బీజేపీను వైసీపీ అనండి ఇప్పుడు వరకు ఉన్న లెక్కల్లో. అంటే ఇక్కడ ఇండివిజువల్గా పనిచేస్తారు కదా సార్. సోషల్ మీడియా పనితీరు అంటే ఓట్లు కన్వర్షన్ విషయంలో బీజేపీ టాప్, వాస్తవాలను బయటకు తీసుకురావడంలో వైసీపీ టాప్. ఈ రెండింటిని కంపేర్ చేద్దాంట నేను. ఎందుకు అంటే బీజేపీ సోషల్ మీడియాలో వాస్తవాల కంటే కూడా హిందుత్వాన్ని రెచ్చగొట్టి ఓట్లు క్యాష్ చేసుకోవడం ఎక్కువ ఉంటుంది. ఇక్కడ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వింగ్ అని మీరు తీసుకుంటే కుల మతాలకు అతీతంగా
గుర్తుపెట్టుకోండి, కుల మతాలకు అతీతంగా ఎక్కడా కూడా క్యాస్ట్ పాలిటిక్స్, మత రాజకీయాలు చేయకుండా కేవలం సబ్జెక్టివ్గా, కన్స్ట్రక్టివ్గా వైఎస్ఆర్సీపీ హయాంలో ఏం జరిగింది, మీరు చేస్తున్న అసత్య ప్రచారాలని వాళ్ళు నిజాలేంటి అని చూపిస్తున్నారు తప్పితే ఫ్యాక్ట్స్ ఎట్లాగా. అంతేగాని వీళ్ళు అసత్యాలను ప్రచారం చేసి రెచ్చగొట్టి కులాల మధ్య చిచ్చులు పెట్టి దాన్ని క్యాష్ చేసుకోవాలనే భావన వీళ్ళకి లేదు. 2 రోజులు 3 రోజుల క్రితం కూడా, 2 రోజుల క్రితం అనుకుంటా, పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా మీ అధినాయకుడి గారి క్యాస్ట్లో ఇలా జరిగితే అని వాడారు. అసలు రాజకీయాల్లో క్యాస్ట్ యాడ్ నుంచి వచ్చింది? ఎందుకు ఈ మాటలు? అంటే రాజకీయం చేయాలంటే గౌరవంగా కూడా చేయొచ్చు. మనం ప్రజలు గౌరవించి మీకు అధికారం ఇచ్చారు, మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోండి, వాళ్ళకి అంతకంటే మంచి చేయండి, అభివృద్ధి చేసి చూపిస్తా ఉన్నారు, చేసి చూపిండి, వాళ్ళు మళ్ళీ గెలిపిస్తారు. ఎంతసేపు క్యాస్టు, కులము, అంటే వీటిని ఇది రెచ్చగొట్టే ధోరణి. ఇదంతా ఏంటంటే బీజేపీ టాక్టిక్స్ని వీళ్ళు నేర్చుకోవాలని చూస్తున్నారు. అంటే వీళ్ళు అడాప్ట్ అవ్వాలని ట్రై చేస్తున్నారు. సో బీజేపీ సోషల్ మీడియాతో కూడా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాని కంపేర్ చేస్తూ దేశంలో నిజాన్ని మాత్రమే మాట్లాడుతూ అబద్ధాలు ఎవరన్నా ప్రచారం చేసినా ఇది అబద్ధము, ఇది నిజము అని చెప్తూ నిజం పక్షం నిలబడే ఒకే ఒక సోషల్ మీడియా, ద పవర్ఫుల్ మీడియా అనేది వైఎస్ఆర్సీపీ. సో ఇకపైన నా సజెషన్ ప్రేక్షకులకు ఏం చెప్తున్నాను అంటే, బీజేపీ సోషల్ మీడియా అనేది దేశంలో అతి పెద్దది, వాళ్ళు చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, అధికారంలో రావడానికి అవ్వచ్చు, ఎలక్షన్ గెలవడానికి చేస్తున్నారేమో, కానీ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ముందు వాళ్ళైనా దిగదుడిపోయి అని చెప్తాను.